రగలవే తెలంగాణమా కదలవే పోరు కెరటమా 60 ఏళ్ళ కలి పోరాటమే వ్యర్థమా తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా అడగవే తెలంగాణమా రగలవే పోరు కెరటమా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 6 నెలలు దాటుతున్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య మీద ఎటువంటి స్పందన లేదు. వాళ్ళకు ఒక హామీ ఇచ్చింది లేదు, వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు, ప్రభుత్వం దిగొచ్చింది లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అక్కడ వాళ్ళందరూ కలిసిపోయి ధర్నా చేస్తా అంటే విద్యార్థి సంఘాల సహాయంతో ఒక 200 నుంచి 300 మంది పోలీసులను మోహరించి విచక్షణ రహితంగా కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకెళ్లి అక్కడ వాళ్ళను బంధించినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అడ్డుకున్నటువంటి మీడియాను కూడా బూతులు మాట్లాడతారు, అహంకారంగా ప్రవర్తిస్తారు. ఓవైపు వక్క జెడ్సన్ లాంటి తెలంగాణ ఉద్యమకారులు నిరుద్యోగుల సమస్యల మీద ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే ఆయనకు ఆరోగ్యం బాగలేక అక్కడ మన గాంధీ ఆసుపత్రిలో చేర్పిద్దామని, నిమ్స్ ఆసుపత్రిలో చేర్పిద్దామని వెళ్తే అక్కడ ఆయనకు బెడ్స్ లేవు, ఖాళీ లేవు అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉంటారు. ఓవైపు గురుకుల విద్యార్థులు మరి మేము 2 నిమిషాలు ఎగ్జామ్కి లేట్ వస్తే మమ్మల్ని అలౌ చేయరు, ఇక్కడ మా ప్రిన్సిపల్ గురుకుల విద్యాలయంలో అక్కడ బీర్ బాటిల్ ఫ్రిడ్జ్లో దాచుకున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆమె మీద యాక్షన్ తీసుకోవడానికి టైం తీసుకుంటారు. ఇంతవరకు వాళ్ళు అందరు పోయి రాత్రి 12-1 దాకా అక్కడ కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేసేదాకా కూడా మరి ప్రభుత్వ యంత్రాంగం అనేది దిగిరాదు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిన్న రుద్రమదేవి హాస్టల్లో ఆ వర్షానికి గోడల పెచ్చులు ఊడి కింద పడ్డ, ఇంకా నయం ఎవరికి ఏం కాలే. ఒకవేళ ఆ సందర్భంలో అక్కడ ఎవరన్నా ఆ పెచ్చులుడే ఆ ప్రదేశం కింద ఉండుంటే మాత్రం వాళ్ళ తలకాయలు వలిగేటి. అంత దారుణమైనటువంటి స్థాయిలో ఒకసారి మీరు వీడియో చూస్తే దాంట్లో అర్థమవుతుంది. ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాం. ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటే దేని మీద కూడా దృష్టి పెట్టకుండా ఎమ్మెల్యేలను ఎట్లా రాక్కోవాలి, ఎట్లా పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఎంత సచిన పవన్ ఇంకెంత చంపాలి, లేకపోతే బీజేపీ నుంచి ఎవరిని లాక్కోవాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రతి నిర్ణయం తీసుకోని అంటే ఢిల్లీకి పోవాలి, 6 గ్యారెంటీలు అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, మైకులు పట్టుకొని అడిగిన వాళ్ళని తిట్టాలి, జర్నలిస్టులను తిట్టాలి, అహంకారంగా ప్రవర్తించాలి. ఇలా రకరకాలైనటువంటి వ్యవస్థలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి అనేది ప్రదర్శిస్తూ ఉంది. ఇచ్చినంత ఈజీగా హామీలు ఇవ్వడం తొందరగా వీలైంది, మళ్ళీ ఆ హామీలను నెరవేర్చాలంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి కదా, టైం పడుతుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము అచ్చుడితోటే 100 రోజులలో ఇవి చేస్తాము అవి చేస్తాము, అటు రైతు రుణమాఫీ చేస్తాము, లేకపోతే ఇక్కడ ధరణిని రద్దు చేస్తామని చెప్పి మాట్లాడిరు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ANR న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈనాటి ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే ఆక్రమణలపై ఉక్కుపాదం, ఇందుకు తగ్గట్లుగా హైడ్రా రూపకల్పన చేయండి, ప్రభుత్వ ఆస్తులు చెరువులు నాలాల పరిరక్షణ కీలకం, పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలి, అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి, ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆక్రమణలపై అంటే ఇంతవరకు మరి అటు మొత్తం చెరువులను ఆక్రమించినటువంటి మల్లారెడ్డి పైన యాక్షన్ తీసుకున్నది లేదు, ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ అయింది, దాని మీద ఎటువంటి స్పందన లేదు. మరి ఏమన్నా లోపాయికార ఒప్పందం జరిగిందా తెలియదు. చెరువు సిక్కం అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ యొక్క ఆక్రమణలకు పాల్పడుతుందని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. మరి దాని గురించి ఎటువంటి సమాధానం లేదు ఇంతవరకు. మరి ఇది వాళ్ళ మీద పనిచేస్తుందా, ఇది హైడ్రా అవుతుందా, హైడ్రామా అవుతుందా కూడా చూసుకోవాలి, మనం చూడాలి. కాంగ్రెస్ లో చేరిన ప్రకాష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ప్రకాష్ గౌడ్, పక్కన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చెప్తాను కదా, కేవలం పార్టీని బలోపేతం చేసుకోవడానికి, పార్టీని నిర్మించుకోవడానికి ఇప్పుడు మీరు ప్రయత్నాలు మొదలుపెట్టి ఇప్పుడు పార్టీ నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకత్వాన్ని కావచ్చు, పూర్తిగా మొత్తం కాంగ్రెస్ లో కలిపేసుకోవాలనేటువంటి దాని మీదనే మీ యొక్క దృష్టి అనేది పూర్తిగా కేంద్రీకరించాలని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పార్టీకి బక్క జెడ్సన్ ఇంతకుముందు మీకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తే, మరి ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకు అక్కడ బెడ్ కావాలని చెప్పానంటే డాక్టర్ చాలా చాలా దారుణంగా మాట్లాడతాడు. బెడ్ లేవు, ఇక్కడ ఖాళీ లేవు, నిమ్స్ హాస్పిటల్లో ఖాళీ లేవని చెప్పి మాట్లాడతాడు ఆయన. మరి మీరు మాట్లాడిచ్చిర్రో మరి ఆయన ఎట్లా మాట్లాడిండో నిజంగానే మాట్లాడిండో తెలియదు. ఆయన ఒక ఉద్యమకారుడు కదా. స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దాం, 8 లోక్సభ స్థానాల్లో గెలిపేందుకు సంకేతం, జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, చిత్రంలో ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు.
కష్టపడ్డటువంటి నేతలకు, నిజంగా కష్టపడ్డటువంటి నాయకులకు, పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని నిర్మించడానికి మరి ఎంతో తమ వంతు కృషి చేసినటువంటి నాయకులకు అవకాశం ఇవ్వడానికి వెనక ముందు ఆలోచించాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. జాక్పాట్ల అవకాశం కొట్టిన వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు దిశానిర్దేశం చేయాలి. కానీ ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు నెరవేర్చరు. అడిగితే తప్పు, అడిగితే వ్యతిరేకము, అడిగితే పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు బీజేపీ పార్టీలో ఉంటాయి. వీళ్ళు ఇచ్చినటువంటి మరి హామీలు ఇంతవరకు నెరవేర్చుతున్నారా? పోనీ ఇవన్నీ పక్కకు పెడదాం. పార్టీలో అసలు బీసీలకు, బీసీ నాయకులకు, పార్టీని బలోపేతం చేసే వాళ్ళకు, పార్టీని నిర్మాణం చేసే వాళ్ళకు అవకాశం ఇస్తున్నారా? వరంగల్ ఏమైందో చూసినాం కదా. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. ఎమర్జెన్సీపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8న జీవనోపాధి హత్యా దినం. కాంగ్రెస్ ఎదురు దాడి. జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలంటూ కేంద్రం జారీ చేస్తున్న గెజిట్ నోటిఫికేషన్. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. అంటే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేంద్రం నిర్ణయాన్ని కపట ప్రచార ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 2016లో మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8వ తేదీన ఇకపై ఏటా జీవనోపాధి హత్య దినంగా ప్రజలు జరుపుకుంటారని, దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వెలువడుతుందని ఎదురు దాడికి దిగింది. 1975ల ఎమర్జెన్సీని మరి ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో, లేదు జూన్ 25న కాదు, జూలై 1వ తారీఖున ఈరోజు మనం రాజ్యాంగ హత్యా దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి ఈ యొక్క కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులకు అనుమానం కలిగితే కస్టడీకి తీసుకోవచ్చు అన్నటువంటి ఆ చట్టం కావచ్చు. కేవలం పోలీసులకు అనుమానం కలిగితే కస్టడీకి 60 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం కావచ్చు. పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి విచక్షణ రహితంగా మొన్న విశ్వవిద్యాలయంలో విద్యార్థులను కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకుపోయినప్పుడే వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళ విశృంఖలత్వం ఏమిటనేది పూర్తిగా అందరికి అర్థమైంది. కాబట్టి జూలై 1 నాడు ఈ యొక్క రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికను పరిశీలిస్తే అసెంబ్లీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిలోనే. నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి. మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ దాకా జీహెచ్ఎంసీ విస్తరణ, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, మెట్రో లైన్ పొడిగింపు, టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి. రాజకీయంగానూ కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు. మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3వ వంతు. అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. ఈ ఏడాది చివరిలో మొదలు కానున్న జనగణన ప్రక్రియ. కేవలం రాజకీయంగా ఎట్లా బలపడాలి, సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఇది మాత్రమే వీళ్ళ యొక్క దృష్టి ఉంది. కానీ ఇక్కడ ఏ కోసాన కూడా విద్యకు సంబంధించి, చదువుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కానీ, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం అన్నటువంటి మాట కానీ, హామీ కానీ లేదు. మొన్ననే కదా అక్కడ ఈ వర్షానికి గోడ కూలింది కదా కేయూ యూనివర్సిటీలో, అప్పుడే మాట్లాడినారు. అప్పుడే ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంగా ప్రచురించినప్పుడు దాన్ని సుమోటోగా తీసుకోవాలి కదా, దాన్ని ప్రియారిటీగా తీసుకోవాలి కదా. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు. నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. గాంధీ భవన్, తెలంగాణ భవన్ల మధ్య తేడా లేదు. రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారు. రాహుల్ దమ్ముంటే ఓయుకురా, బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే సీఎం, ప్రధాన్. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల నుంచి RRR ట్యాక్స్, అందుకే అధిక ఫీజులు, ఈటెల. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా. బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో 15 అంశాలతో తీర్మానం. ఇందులో ఒక్కటన్నా విద్యార్థుల గురించి, చదువు గురించి ఇందులో ఒక్క తీర్మానం లేదు. కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మాత్రమే.
మైనర్ పై పోలీసుల కాల్పులు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి డెకాయిట్ ఆపరేషన్. బాలుడి తొడపై బుల్లెట్ గాయం, మరొకరు అరెస్ట్. చెప్పిన కదా, పోలీసుల యొక్క విశృంఖలత్వం అనేది జూలై 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. ఇక్కడ బాలునిపై, మైనర్ పై పోలీసులు కాల్పులు జరిపారు అని చెప్పనంటే ఏ స్థాయిలో ఈరోజు పోలీసులకు అధికారం అనేది ఇవ్వబడింది, ఏ స్థాయిలో వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వబడింది, ఏ స్థాయిలో వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయేటటువంటి ఈ యొక్క భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దుర్మార్గాలు, ఎలాంటి దారుణాలు మనం చూడబోతున్నాం అన్నటువంటి విషయం అనేది ఇక్కడ ఈ యొక్క వార్తతోటి అర్థమవుతా ఉన్నది. నేను చెప్తున్నా, రాజ్యాంగ హత్యా దినం జూలై 1 కొత్త న్యాయ చట్టాల ద్వారా పోలీసులకు కనిపించినటువంటి ఆ అధికారాలు, ఆ విశృంఖలత్వమే ఈరోజు పామై మళ్ళీ కాటేయకపోతే, ప్రజలను తిరుగుబాటు రాకపోతే ఏమన్నారా నురిగా. ఎలుకల కలకలం. మరో 4 గురుకుల విద్యార్థులను కరిచిన మూషికాలు. రామాయంపేట ఘటన మరొక ముందే నర్సాపూర్లో రిపీట్. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయించిన గురుకుల సిబ్బంది. ఓ దిక్కు విశ్వవిద్యాలయాల పెచ్చులే ఊడిపోతాయి, ఇక గురుకులాలు, హాస్టళ్ళు ఇవన్నో లెక్కన. నేతన్న ఆత్మహత్య. ఉపాధి లేక, అప్పుల భారం మోయలేక ఊరేసుకున్న మగ్గం కార్మికుడు శంకరయ్య. రైతన్నల బలవన్ మరణం. డిఎస్సి పరేషాన్. తప్పుల తడకగా హాల్ టికెట్లు తలపట్టుకుంటున్నటువంటి అభ్యర్థులు. ఒక పరీక్ష నిజామాబాద్లో, మరొకటి మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు. 2 పరీక్ష కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరం. గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థుల్లో ఆందోళన. ఎంత నిర్లక్ష్యపు విషయం జరిగితే మరి దీని గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు దినపత్రిక కానీ ఒక వార్త ప్రచురించలే ప్రధాన వార్తగా. ఇక రేవంత్ రెడ్డి ఏదో చేయబోతాడు, చంద్రబాబు నాయుడు ఏదో చేయబోతాడు, ఇక వాళ్ళకు సుక్కలే వీళ్ళకు సుక్కలే అని చెప్పి వాళ్ళను పొగుడుకుంటా, వాళ్ళని ఎత్తేసుకుంటా ఇట్లా వార్తలు ప్రచురణ చేస్తున్నారు తప్పించి, కేవలం భజన బ్యాచ్ లెక్క తయారైంది తప్పించి మరి సమస్యలు కూడా చూపించాలి కదా. అధికారం పోయినాక ఇవాళ వీళ్ళు ఇట్లా వార్తలు చూస్తున్నారు, కానీ వీళ్ళు కూడా అంతకుముందు అంతే కదా. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. మరి ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం.